హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను ఈ రోజు మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. అసలుకి చాలా కోపంగా ఉన్నారు. ఏంటి అడుగుదాం. హాయ్ మ్యామ్. కోపం ఎందుకండి? మీరు మొత్తం బయట పెట్టేశారు కదా మా హోమ్ టూర్ అంతా. మేమేదో చేసుకొని మా ఛానల్లో రిలీజ్ చేసుకుందాం అనుకుంటే ఈవిడ గారు మేడం ఏం లేదు, జస్ట్ చిన్న ఇంటర్వ్యూ అంతే అని చెప్పి వచ్చి మొత్తం మీ హోమ్ మీద చాలా బాగుంది, ఒక్కసారి అలా చూపించేద్దాం అని చెప్పేసి మొత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అసలు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతవరకు నాకు షేర్ కూడా ఇవ్వలేదు. అది ఎన్ని వ్యూస్ వచ్చినాయో ఏంటో కూడా తెలియదు. బట్ చాలా వ్యూస్ వచ్చినాయి. నా షేర్ అయితే నాకు ఇంతవరకు రాలేదు. ఏం పరిస్థితి? ఇస్తాం, షేర్ కూడా ఇస్తాం డెఫినెట్ గా. చెప్పండి. ఇప్పుడు మళ్ళీ బీఆర్కే అంటే బ్రేకింగ్ న్యూస్. మొత్తం ఫస్ట్ బ్రేక్ చేశాక అప్పుడు న్యూస్ వస్తుంది అనమాట. సో బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ విష్ యూ ఆల్ వెరీ 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 హ్యాపీ ఉగాది అండ్ విష్ యూ ఆల్సో వెరీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ వస్తుంది? అంటే ఒక మూవీ వస్తుందని చెప్పేసి విన్నాము. ఏం ప్రాజెక్ట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరు అసలు ఏంటి విషయం? చూసారా ఎట్లా రాబెట్టుకుంటుందో అసలు. నిజంగా నేను ఇంకా రివీల్ చేయకూడదు అనుకున్నా. బట్ ఎనీవేస్ నా అదొక అంటే హీరోయిన్ ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి రెడీ అయింది. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సో అది ఇంకా తొందరలోనే పోస్టర్ లాంచ్ కూడా ఉండబోతుంది. సో ఐఎమ్ క్యూరియస్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఇంకేం చెప్పాలా? ఇంకా నేను టైటిల్ అవన్నీ ఏం చెప్పను, అక్కడ రివీల్ చేసినప్పుడు చెప్తాను. ఎనీవేస్ యు గోనా కమ్ రైట్? దే పెయిడ్ నో, దే డిడ్ంట్ పే మీ. సో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ డేస్ లో ఏమన్నా కలిసారంటే? మీరు గుడుంబా శంకర్ లో కలిసి చేశారు, చాలా మెమరీస్ నాకు చెప్పారు. బర్త్డే కూడా వచ్చి మీరు సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ దట్. సో రీసెంట్ డేస్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ కలవడం జరిగిందా? ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి? అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. బట్ హీఈస్ రన్నింగ్ రియల్ సక్సెస్ఫుల్. I'm very happy for him. Pawan Kalyan garu kind of a high respect anamata. Always I have that special regard towards Pawan Kalyan garu, and he is our deputy CM ante something really great, and I really appreciate his hard work, his patience, his whatever the entire what he have created, the kingdom ankochu. He is like inspiration star for all the generations. Thank you. సో ఒక్కటే ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో మీరు చేసినప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య ఏదైనా మాట్లాడిన ఇన్సిడెంట్ ఉందా? ఇప్పుడు షూట్ లోనే మేము కలిసి చేసామండి. అంటే ఆ రిహార్సల్స్ కానీ అవన్నీ. బట్ యూనో ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, ఒక హీరో రెస్పెక్ట్ తోనే మేము చూసాము. ఐమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ వర్క్ విత్ హిమ్ అండ్ ఐ హ్యావ్ దట్ స్పెషల్ రిగార్డ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసారు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వైరల్ అవుతుంది. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చాలా ప్రమోషన్ చేస్తుంటారు. మీరు ఏమన్నా ప్రమోషన్స్ చేశారా? 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా తీస్తున్నారు లిస్ట్. సో మీకేమైనా నోటీస్ వచ్చినాయా? నాకు బెట్టింగ్ యాప్స్ అయితే నేను ప్రమోట్ చేయలేదు. నేను చూస్తున్నప్పుడల్లా నాకెందుకు రాలేదని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నిజంగా రాకపోవడానికి మంచిగా ఫీల్ ఐఎమ్ సేఫ్ అన్నట్టు ఫీల్ చూస్తున్నప్పుడు అసలు నా వరకు ఎందుకు రావట్లేదు అని అనుకున్నాను. కానీ నిజంగా చేయకపోవడం నా మంచిది అయిందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్